ఆయన పదవీ కాలం అంతా సంచలనమే. మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అలాగే ప్రస్తుత బీజేపీ నాయకులు ఐవైఆర్ కృష్ణారావు ఈ వారం మనతో ఎన్కౌంటర్కి సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆయన తీసుకున్న నిర్ణయాల మీద సమీక్ష జరపాలని చాలామంది అప్పట్లో గొంతులు లేవనెత్తిన విషయం కూడా అందరికీ తెలిసిందే. ఆ విషయం పక్కన పెడితే ఈరోజు కొత్త అవతారంలో బీజేపీ నేతగా ఆయన ఏ రోజుకు ఆ రోజు చేస్తున్న ట్వీట్లు కానీ సోషల్ మీడియాలో ఐవైఆర్ కృష్ణారావు చేస్తున్న సంచలన ప్రకటనలు కానీ పలువురిని ఆకర్షిస్తున్నాయి. కృష్ణారావు గారు నమస్తే. నమస్కారం. ఒక బ్యూరోక్రాట్గా మీరు ఒక అగ్రెసివ్ ఆఫీసర్, మీరేంటో ఉభయ తెలుగు రాష్ట్రాలు అందరికీ తెలిసింది. మరి అదే సందర్భంలో రాజకీయ నేతగా ఆ స్థాయి పర్ఫార్మెన్స్ ప్రదర్శించడానికి మీకు ప్లాట్ఫామ్ రెడీగా ఉందనుకున్నారా? అగ్రెసివ్ ఆఫీసరా? అగ్రెసివ్ అంటే అర్థమైంది అసలు. నేను ఎప్పుడు అగ్రెసివ్ ఆఫీసర్ని కాదు, రూల్ బౌండ్ ఆఫీసర్. రూల్ బౌండ్ ఆఫీసర్ ఎప్పుడు అగ్రెసివ్గా ఉండలేదు. కొందరికి అగ్రెసివ్గా అనిపించుండదు కదా. రూల్ బౌండ్ వాళ్ళు ఎప్పుడు అగ్రెసివ్గా ఉండలేరు. బికాస్ రూల్ బౌండ్గా ఉన్నవాడు ఎప్పుడు సిస్టంలో పనిచేస్తాడు కానీ సిస్టమ్ను మించిపోడు. సిస్టమ్ను మించిపోనేవాడు అగ్రెసివ్గా ఉండే అవకాశమే లేదు. కానీ మీ అపీరెన్స్ అలాగే ఉండేది? లేదు, ఎప్పుడు లేదు. మీ గురించి ఎవరైనా మాట్లాడినా కూడా ఏమనేవాడు? అమ్మో కృష్ణారావు గారు ముక్కుసూటి మనిషి అనేవాడు. ముక్కుసూటి అగ్రెసివ్ కాదు కదా, అది కరెక్టే. నాతో చెప్తూ ఉండేవాళ్ళు, సార్ మీరు చాలా ముక్కుసూటి అని చాలా మంది చెప్పాం. ఇన్ఫ్యాక్ట్ ఈవో టీటీడీ అయిపోయింది, టర్మ్ అయిపోయింది. ఆ రోజు బయటికి వస్తూ ఉన్నాను. అదే రోజు పివిఆర్ ప్రసాద్ గారు అక్కడ దర్శనం కోసం వచ్చాడు. ఏవా కృష్ణారావు, కాస్త నువ్వు అటు ఇటు చూచకుండా పోయి ఉంటే కొద్దిగా కాంప్రమైజింగ్గా ఇంకో 2 ఏళ్ళు ఉండేవాడివయ్యా అన్నాడు. పర్వాలేదు సార్, ఉన్నంతకాలం ఏదో చెయ్యాలి, అది కానీ ముఖ్యం, ఎన్నాళ్ళు ఉన్నావు అనేది కాదు కదా అని నవ్వుతా ఆయనకు సమాధానం చెప్పాయి. కాబట్టి ముక్కుసూటి చాలామంది అంటారు, అగ్రెసివ్నెస్ ఎప్పుడు లేదు నాకు. ఆ ముక్కుసూటితనమే అగ్రెసివ్నెస్గా వాళ్ళకి అనిపించి ఉండొచ్చు కదా. ఎట్లా అనిపిస్తుంది? ముక్కుసూటి అగ్రెసివ్ ఎట్లా అవుతుంది? దిస్ ఈస్ ది రూల్, వీ గో బై దట్ రూల్ అని చెప్పి. మీ మీద ఒక అభియోగం ఉంది, మీరు చంద్రబాబు హయాంలో చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాల్ని తర్వాత మీరే కాంట్రడిక్ట్ చేసుకున్నారు. అంటే రూల్ మీరు కుర్చీలో కూర్చున్నప్పుడు ఒక రకంగాను, కుర్చీ దిగిన తర్వాత ఇంకొక రకంగాను. అసలు నిర్ణయాలు సిఎస్ లెవెల్లో జరుగుతాయా ముందు చెప్పు. సిస్టంలో సిఎస్ ఏదైనా నిర్ణయించగలరా? మీకు ఎప్పుడు అనిపించలేదా? నో, అసలు నేను నా ఇష్యూ గురించి అడగటం లేదు. మామూలుగా చీఫ్ సెక్రటరీగా ఐవైఆర్ కృష్ణారావు గారిగా అడగట్లేదు. నేను చీఫ్ సెక్రటరీగానే ఆన్సర్ చేస్తున్నాను. నిర్ణయాలన్నీ క్యాబినెట్ నిర్ణయాలన్నీ సీఎం అమలు చేయటమే సిఎస్ బాధ్యత. ఎప్పుడు విభేదించలేదా ఆ రోజు ఆయన తీసుకున్నాను? ఒక్క నిమిషం, విభేదించడం వేరే. నువ్వు ఇప్పుడు అన్న మాటకు ఆన్సర్ చెప్పు. దానికి వద్దాం. ఐ హ్యావ్ నో అబ్జెక్షన్ దట్ ఐ ఆన్సర్ సపరేట్లీ. ఫస్ట్ యూ టోల్డ్ నిర్ణయాలు తీసుకున్నారు, అది తప్పు అంటున్నారు. నిర్ణయాలు ఎప్పుడు సిఎస్ లెవెల్లో జరగవు. నిర్ణయాలన్నీ సీఎం లెవెల్లోనే జరుగుతాయి. విభేదించటం అనేది ఫైల్ వరకే పరిమితం. సో ఆ రోజు అక్కడ నా వ్యూస్ క్లియర్ కట్గా రాశాను. దాంట్లో ఏమి మీ అభిప్రాయాలు నిర్దిష్టంగా చెప్పాను. దాంట్లో ఏమీ ఇది లేదు. నిర్ణయం ఏదైనప్పుడు ఆ నిర్ణయం అమలు చేయటం అప్పుడు నా బాధ్యత చేసాం. బయటకు వచ్చిన తర్వాత నా అభిప్రాయాలు వెలవించడంలో దాంట్లో తప్పే ఉన్నది. దీనికి ఎక్కడా కాంట్రడిక్షన్ లేదు. కావాలని క్రియేట్ చేయదలుచుకుంటే చేసే కాంట్రడిక్షనే కానీ. ఎవరు చేశారంటారు? యాక్చువల్లీ ఆ టైంలో టీడీపీ వాళ్ళు చేశారు. వాళ్ళకి అది కావాలి చేశారు. దాన్ని చాలా చోట్ల నేను చాలా ఫోరాలో అక్కడ ఇక్కడ అన్ని చోట్ల క్లారిటీ చాలా ఇచ్చారు. సో అది తప్పు. దట్స్ నాట్ కరెక్ట్. మిమ్మల్ని చాలా నమ్మారు కదా చంద్రబాబు. మీకు బ్రాహ్మిన్ కార్పొరేషన్ చైర్మన్ పదవి కూడా ఇచ్చారు. బ్రాహ్మిన్స్ అభ్యున్నతి కోసం మీ చేత గొప్ప పథకం ముందుకు తీసుకురావాలి, చేయించాలనుకున్నారు. ఎందుకని మధ్యలోనే వదిలేసి వచ్చేసారు మీరు? ఇది కూడా చాలా డిస్కస్ అయిన ఇష్యూ. ఎనివే నువ్వు క్వశ్చన్ వేస్తున్నావు కాబట్టి ఆన్సర్ చెప్తాను. ఫస్ట్ ఆయన నమ్మాడు నమ్మలేదు అనేది ఆయనకు తెలుసు, నాకు తెలుసు. ఇంకా అది వదిలేద్దాం అక్కడ. ఎందుకంటే సిఎస్గా ఎంతవరకు నన్ను సిస్టంలో కాన్ఫిడెన్స్లో తీసుకున్నానే, దట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్. ఎంతవరకు ఉందో ఆ పరిధిలో నేను పనిచేశాను. దట్ ఈస్ సిఎస్ అయినంతవరకు.
సిఎస్ అయిన తర్వాత నార్మల్గా ఐ డోంట్ నో దట్స్ ఏ జనరల్ ట్రెడిషన్. ఎవరైనా కానీ కొన్నాళ్ళు 2 ఏళ్ళు 3 ఏళ్ళు పనిచేసిన తర్వాత ఏదో సమ్ కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఆఫర్ చేస్తారు, అకామిడేట్ చేస్తారు. ఈయనకు ఆ రోజు నన్ను ఆయన ఇది ఆయన అనుకోలేదు, ఇది ఆయన అనుకునేది కాదు. ఆయన నన్ను చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా పంపిస్తానన్నాడు. పంపిస్తానని యాక్చువల్గా 15 రోజుల ముందు ప్రద్యుమ్న నాతో చెక్ చేసుకున్నాడు. సార్ గవర్నర్ గారికి ఫైల్ పంపించమంటున్నాడంటే నేను వచ్చి మాట్లాడతాను, నాకు పోస్ట్ రిటైర్మెంట్ మామూలుగా ఏ పోస్టు తీసుకోకుండా ఆన్ మై ఓన్ ఉందాం అనేది నా ఆలోచన. నాకు ఎప్పుడు ఈ పోస్టులలో ఈ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కానీ ఇవి కానీ అవి నాకేవి ఇంట్రెస్ట్ లేదు. బట్ ఒకే ఒక దాని మీద కొంత బికాస్ అది చేద్దాం అనేది ఉంది కాబట్టి నేనే వచ్చి మాట్లాడతాను. ఈజ్ ఓకే విత్ ఇట్, దెన్ ఐ విల్ టేకప్ దట్ అసైన్మెంట్. లేకపోతే ఐ విల్ బీ ఫ్రీ, బట్ ఐ వోంట్ టేక్ ఎనీ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ అవి నాకేమవుతుందంటే చెప్పాడు అన్నమాట. నేనే పోయి ఇది ఈ ఏరియాలో పనిచేద్దాం అన్నదే కార్పొరేషన్ కూడా నేను సిఎస్గా ఉన్నప్పుడే పెట్టాం, అనుమతిస్తే వాళ్ళు వర్క్ అంటే సరే అని అన్నాడు. దట్స్ హౌ ఐ కేమ్. అంటే కృష్ణారావు గారు అంటే దాదాపు 30-40 ఏళ్ళ మీ కెరియర్లో వాస్తవంగా ఒక కులానికి సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్గా వెళ్ళే కన్నా చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అనేది కొంచెం హై ఎస్టీమ్లో ఉన్నది అనే భావన మీకు ఎప్పుడు కలగలేదా, లేదా మీరు ఇది చూస్ చేసుకున్నారా? చెప్పాను కదా, చూస్ చేసుకున్నాను. సో మీరు అంటే మీరు పనిచేయదగిన ఎన్వైరాన్మెంట్ అక్కడ ఎంతకాలం నడిచింది, ఎక్కడ విభేదాలు వచ్చినాయి? అంటే మొదటి 1.5 year చక్కగానే జరిగింది. యాక్చువల్గా ఆయన కూడా కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో చాలా మోడల్గా బ్రాహ్మిన్ కార్పొరేషన్ పనిచేస్తుందని దాన్ని చాలా అప్రిషియేట్ కూడా చేశాడు, దాంట్లో ఏమీ డౌట్ లేదు. అంటే ఒక బ్రాడర్ ఇష్యూలో ఐ థింక్ కొంతమంది ఆయన మిస్గైడ్ చేశారు. నేనేంటంటే ఇది ఒక ఎంపవరింగ్ ఆర్గనైజేషన్ ఫర్ బ్రాహ్మిన్స్ అన్న దాంట్లో పోయినానే కానీ దాన్ని పొలిటికల్గా నేను డీలిమిట్ చేద్దామని అనుకోలేదు. అది ఐ థింక్ ఇన్ ఏ వే అది కరెక్టా కాదా అనే దాని మీద ఇప్పుడు నాకు మై ఓన్ థింకింగ్ ఆన్ దట్. ఆ ఎంపవరింగ్ అన్నది ఇట్ నీడ్ నాట్ ఒక పార్టీకే పరిమితం కావాలేదు, కమ్యూనిటీ ఎంపవర్మెంట్కు ప్రయత్నం జరగాలనే దాంట్లో పోయినాను. అది ఐ థింక్ ఎవరో పోయి ఈసారి నా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా చేస్తున్నాడు ఇది అది అని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఐ థింక్ నువ్వు అడిగావు కాబట్టి చెప్పాను ఇవి, అయినా ఒక సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చెప్పేస్తే మళ్ళీ కొత్తలో క్లారిఫై అయిపోతుంది. ఫస్ట్ థింగ్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్ పెట్టాలనుకున్నా పెట్టాను. 13 డిస్ట్రిక్ట్స్ 13 కోఆర్డినేటర్స్. ఆయన వాళ్ళ పొలిటికల్ సెక్రటరీ ఉండేవాడుగా టీడీపీ వివి చౌదరిని పిలిచి ఆయన్ని నేమ్స్ ఇచ్చేయమన్నా, మీరు ఇచ్చేయండి కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళని పెట్టేశాను. దెన్ కాన్స్టిట్యూన్సీ కోఆర్డినేటర్స్ పెడదాం అనుకున్నా, దట్ ఈస్ ఈచ్ కాన్స్టిట్యున్సీ అసెంబ్లీ సెగ్మెంట్. అక్కడ మనం ఒకే పార్టీ దాంతో పోతే ఇది లీగల్గా కూడా క్వశ్చన్ చేయొచ్చు, ఏదో ప్రాసెస్ ఫాలో కావాలి కదా అని ఒక ప్రాసెస్ ఫాలో అయినా. We invited applications online, had an interview and selected people. నువ్వు ఇంటర్వ్యూ పెట్టి సెలెక్ట్ చేసి, అంటే ఇంటర్వ్యూ అంటే ఫోన్ ఇంటర్వ్యూ పెట్టుకున్నావు చేసినప్పుడు అందరూ ఒకే పార్టీ వాళ్ళు రావాల్సిన అవసరం లేదు. దాంట్లో 130 దాకా తీసుకుంటే 130 నాట్ 1 2 కాదు 130 మందిని రిక్రూట్ చేసాం. ఈ 130 మందిలో ఒక 3-4 అది దట్ ఐఎమ్ ఆల్సో సర్ప్రైజ్, ఇంకా ఎక్కువ ఉండాల్సింది. 3-4 వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చారు. ఐ మీన్ ఒక ప్రాసెస్ ఫాలో అయ్యి ముందే సెలెక్ట్ చేసుకోకుండా పోయినప్పుడు ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఉండింది. బట్ మోస్ట్ పీపుల్ వర్ న్యూట్రల్, లాట్ ఆఫ్ దెమ్ వర్ తెలుగుదేశం పీపుల్. 4 వీళ్ళు వచ్చారు. దాంట్లో ఒక ఆమె తూర్పుగోదావరి జిల్లాలో లేడీ, ఐ థింక్ ఆ వర్మ అనే ఆయన ఎమ్మెల్యేగా ఉన్న చోట అనుకుంటాను, పిఠాపురం ఎక్కడో అక్కడ. ఆవిడ వైఎస్ఆర్సీపీకి యాక్టివ్గా పనిచేసిందట. ఇతను పోయి పెద్ద గలభా చేశాడు అక్కడ వైఎస్ఆర్సీపీ. బట్ తెలియదు నాకు అప్పటికి. ఆయన చౌదరి ఫోన్ చేసి, సార్ వీళ్ళు ఎవరో వైఎస్ఆర్సీపీ తీసేయడంటే తీసేశారు.
ఇమీడియట్ వైఎస్ఆర్సీపీ వాళ్ళని పెట్టాలని నేను ఎందుకు అనుకుంటాను, అలాంటి తీసేశాను. ఇంకెవరైనా ఉంటే చెప్పండి, అట్లా ఎవరైనా పొరపాటున 1 or 2 వచ్చి ఉంటే ఈ ప్రాసెస్ ఫాలో అయినా. అది ఒకటి ఆయన మనసులో పెట్టుకున్నాడు, బట్ క్లారిఫై చేసుకోవడానికి ప్రయత్నించలేదు. దట్స్ బట్ కనీసం మిమ్మల్ని పిలిచి ఒకసారి ఏంటి కృష్ణారావు గారు చెప్పడం కాదు, ఒక మాట చెప్తా. ఆ పైన ఒక కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగితే అక్కడ పోతే ఆ యనమల రామకృష్ణ గారిని ఇంకేదో ఇష్యూలో కలిసి పోయి సార్ వస్తాడో సీఎం గారికి క్లారిఫై చేయగలదా, ఏదో కొద్దిగా ఆయనకు మిస్గివింగ్స్ ఉన్నట్టంటే ఆయన టైం ఇస్తే కదా పోవటానికి. ఇప్పుడు ఈ 10 రోజుల నుంచి అడుగుతున్నాను, నాకు టైం రావట్లేదు కదా అని ఆయనతో కూడా చెప్పాను, యనమల రామకృష్ణ గారితో. సరే ఇదొకటి ఇట్లా పోతుంది. దెన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఒకటి ఏర్పాటు చేసి ఆయన్నే పిలిచి ఆయన చేత ఓపెన్ చేయించుకుంటే నేను చాలా ఇది చేస్తాను, వీ డూ లాట్ ఆఫ్ థింగ్స్. విజయవాడలో కృష్ణారావు గారిని కూడా ఇన్వాల్వ్ చేసి వీ విల్ సెలెక్ట్ పీపుల్, ఇది అది అన్నాడు. రెండో రోజు నాకు పనికి మాలిన బోర్డు ఇచ్చారు, నన్ను అడగాను లేదు పెట్టను లేదు, 10 మందిని పడేశారు. ఐ మీన్ సెలెక్టెడ్ ఫర్ దేర్ మోస్ట్ యూజ్లెస్ కాంట్రిబ్యూషన్ లాగా ఉన్నది. ఆ రోజు నుంచి తలకారు వాడు అక్కడ చేసేది లేదు. ఐ మీన్ అట్లీస్ట్ వాళ్ళు ఏదైనా పార్టీలో స్టేచర్ ఉన్న వాళ్ళంటే అది కూడా కాదు, పోయి ఏదో ఒకటి అక్కడ పితూరీలు చెప్పటం, ఇది ఒకటి నడుస్తుంది. అన్నిటికీ మించి మేజర్ ఇష్యూ ఏంటంటే అర్చకాస్తి. నేను మొదటి నుంచి ఇది ఒకటి 87లో తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ఎండోమెంట్ రిఫార్మ్స్ రైట్ లైన్స్లో కాదు. దీనివలన హిందూ ఐ మీన్ బ్రాడర్ ఇష్యూనే ఎప్పుడు నేను ఆలోచించేది సంకుచితంగా కాదు. హిందూ మతం దెబ్బతింటుంది గ్రామాల్లో, విచ్ ఇస్ యాక్చువల్లీ హ్యాపెనింగ్ టుడే. కాబట్టి ఈ వ్యవస్థను పటిష్టం చేయాలి. పటిష్టం చేయాలంటే ఒక హెరిడిటరీ ఉంది, దాన్ని నువ్వు తీయదలుచుకుంటే ఆల్టర్నేటివ్ ఆలోచించుకొని తీస్తే మంచిది, కానీ ఆల్టర్నేటివ్ ఆలోచించకుండా తీసేయటం అనేది మంచిది కాదు. అది ఉన్న కాస్త ఇది కూడా పోతుంది అనేది గట్టిగా ఉంది. అది యాక్చువల్గా అమెండ్మెంట్ వైఎస్ఆర్ టైంలోనే అయిపోయింది. దానికి రూల్స్ పెట్టాలి, యాక్చువల్ రూల్స్ మస్ట్, అది చెయ్యాలి. అవి తీసుకపోతే దానిని ఏముందో ఆయనకు మెంటల్ బ్లాక్ ఎందుకనేది కూడా తెలుసుదే. హీ గాట్ మిస్గైడెడ్ బై సమ్ ఫెలో ఫ్రమ్ నెల్లూరు, ఒకడు ఉన్నాడు, ఎంతమంది చెప్పిన పేరు చెప్పాం కానీ అతను ఏదో అతను ఏం చెప్తే అతనికి అది ఇది దీంట్లో ఎన్ని తడవల పేరు చెప్పద్దు. ఎమ్మెల్యేనా అప్పటి ఆఫీసర్ ఎన్ని తడవలు పోయినా అది క్లియర్ చేయలేదు. ఒక 6 నెలలు 3-4 తడవలు అడిగాను, సరే ఇది చేస్తే బాగున్నా, చూద్దాం అన్నాడు. 6 నెలల తర్వాత అడిషనల్ అడ్వకేట్ జనరల్కి పంపించాడు. ఆయన అడ్వకేట్ జనరల్ అయిపోయినాడు, జమాల్పట్ అడ్వకేట్ జనరల్. సో ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఆయన దగ్గర పోయిన ఆయనకి హీ వాజ్ ఏబుల్ టు క్యాచ్ ది పాయింట్. అవునండి, ఇది ఆల్రెడీ యాక్ట్ అమెండ్ అయిపోయింది కదా, ఇంక రూల్స్ ఇవ్వటమే కదా, తప్పకుండా చేయొచ్చని. బట్ మరి ఈ సీఎం ఆఫీస్ నుంచి ఏం ఇన్స్ట్రక్షన్స్ పోయినాయో ఆయన కూడా ఒప్పుకున్న తర్వాత కూడా 6 నెలలు పెట్టుకున్నాడు. 6 నెలలు పెట్టుకొని 6 నెలల తర్వాత క్లియర్ చేసి పంపించాడు. దెన్ సతీష్ చంద్రగిరి పైన బికాస్ అవసరం అని బాగా ఫీల్ అయిన వాడిని కాబట్టి చేయొచ్చు సార్ చేద్దామన్నారు. ఫైనల్గా ఏమైంది, అది డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చాను. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇవ్వగానే ఎవడో అదే సేమ్ పర్సన్ బాలసుబ్రహ్మణ్యం ఇంక పేరు కూడా చెప్పేస్తానులేండి, అతను ముందు జేఓ తిరుపతి టీటీడీ ఉండే అతను దానికి ఇంత పెద్ద అబ్జెక్షన్ పెట్టాడు. అబ్జెక్షన్ పెడితే అబ్జెక్షన్ ఈజ్ ఓవర్ రూల్ చేయగలిగిన అబ్జెక్షన్. క్యాబినెట్లో నన్ను ఈ హోల్ ఇష్యూలో మిస్గైడ్ చేశాడు కృష్ణారావు అని అన్నమాట. సరే వాట్ ఈస్ అంత మరి క్యాబినెట్ జరుగుతుండగా సీఎం గారే మిస్గైడ్ చేశారు. దీంట్లో పేరు పెట్టి అనలేదు అనుకో, బట్ ఐ నో ఎవరినైనా ఉద్దేశించి అన్నాడు, నాకు బాగానే తెలుసు. సరే ఈయనకి పెద్ద ఇంట్రెస్ట్ లేదు. అండ్ దెన్ ఇదే టైంలో కొత్తగా ఉండవల్లి గారిని కలిసాను. యాక్చువల్గా ఉండవల్లి గారు ఉండి కృష్ణారావు గారు మీరు అక్కడికి చేరిన తర్వాత మొత్తం ఈ కమ్యూనిటీ అంతా టీడీపీతో కన్సాలిడేట్ అయిపోతున్నది అన్నాడు. అక్కడేమో చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ మీద రెస్పాన్స్ లేదు, ఇక్కడ ఫీలింగ్ ఏమో మీకు పార్టీ ముద్ర వేసేస్తున్నారు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ అసలు, ఈజ్ ఇట్ వర్త్ ఇట్ టు డూ దిస్ టైప్ ఆఫ్ ఎ థింగ్ వెన్ అక్కడ మెంటాలిటీ అట్లా ఉన్నప్పుడు అనేది కొద్దిగా మైండ్లో ఉండింది. ఇది ఇట్లా ఉన్నప్పుడు జనరల్గా నేను అసలు యాక్చువల్గా సోషల్ మీడియా డైనమిక్స్ అప్పటికి నాకు అర్థం కాలేదు. అది ఒకటి దట్స్ ఎ ఫ్రాంక్ థింగ్ అన్నమాట. ఏంటంటే అసలు సోషల్ మీడియా నాకు పరిచయమే లేదు అప్పటికి. పరిచయం ఎట్లా అయిందంటే నాకు అప్పుడు కొంత ఈయన
ఒక చిన్న కాంట్రవర్సీ కంచె ఐలయ్య గారితో ఎరప్ట్ అయింది. ఆ టైంలో చాలామంది సార్ దీని మీద చాలా సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతుంది సార్, మీకు తెలియదంటే నాకు అసలు ఏమీ ఐడియా లేదే, నేను ఎక్కడ చూడను, నేను అంటే ఏంటి అని అప్పుడు ఐ జస్ట్ ట్రై టు ఎంటర్ దే. నా ఇంప్రెషన్ ఏంది, ఫేస్బుక్ 10 మంది ఫ్రెండ్స్ అంటే ఆ 10 మంది నేను పెట్టింది చూస్తారు, కానీ అది పబ్లిక్ అనేది నాకు ఆ పైన తెలిసింది విత్ ఎక్స్పీరియన్స్. ఏవో 4 పోస్టులు పెడుతున్నాం, మన మైండ్లో ఉన్న పోస్టులు 4 పెడుతున్నాం. అదే నలుగురు నా క్లాస్మేట్లు వాళ్ళు అప్పటికి ఇంకా నా మొత్తం అంతా ఉన్న ఆ చిన్న పరిధి అంతా కలిపి 100 మందికి మించలేరు ఫ్రెండ్స్. ఆ 100 మంది చూస్తున్నారు కావాలి, ఏదో వాళ్ళు ఎవరు కూడా బయటకు పెట్టరు కదా అన్న మైండ్లో ఉన్నాను. కానీ సోషల్ మీడియాలో ఇప్పుడు ఐ మీన్ అది అయ్యి నేను బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియా మీద కాన్సన్ట్రేట్ చేశాను. సో దట్స్ ఏ డిఫరెంట్ ఆస్పెక్ట్, అది మాట్లాడదాం. సో అది తెలియక ఏవో 4-5 మనసులో ఉన్న మాటలు పెట్టేశాను. పెట్టింది ఎప్పుడు, మార్చిలో. వీళ్ళు అది ఇక్కడ పాయింట్, అది నువ్వు అదే మనం చెప్తూ ఉంటాం కదా చిన్న పారాబుల్, తోడేలు గొర్రెపిల్ల అని. గొర్రెపిల్ల కింద నీళ్లు తాగుతూ ఉంటే తోడేలు బయలు తాగుతుంటే నా నీళ్లు నువ్వు ఎంగిల్ చేసావు కాబట్టి నువ్వు చంపేస్తాను అన్నట్టు జూన్లో వీళ్ళు తీసేయటానికి డిసైడ్ చేసుకున్నారు. ఏదో ఒక ఎక్స్క్యూజ్ కారణం దొరకదు. మార్చిలో నేను పెట్టి ఎవడు చూడకుండా అక్కడ పడి ఉన్నటువంటి పోస్టులు తీసి వైరల్ చేసేసారు. వాళ్ళే చేశారు, యాక్చువల్గా ఎవరికి తెలియవు అవి. ఆ పోస్టులను వైరల్ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకి చేసి దానిని చూపెట్టి ఆ రోజు మార్నింగ్ ఏమైంది, మేబీ పిలుస్తాడేమో పోదాంలే అనుకున్నా. నాకు యాక్చువల్గా మార్నింగ్ ఈనాడు వాళ్ళు లీక్ చేశాడు, ఒకసారి దీని మీద చాలా వైరల్గా వెళ్ళిపోతూ ఉన్నది, మీదేమైనా హ్యాక్ అయింది అన్నాడు. ఏమేమిటి ఇవి అన్నాడు. సరే చూసుకుంటే నేను పెట్టినవేనా అవేమి హ్యాక్ కాలేదంటే ఓకే సరే సార్ ఉన్నది అని అన్నాడు. సరే ఏమైనా పిలిస్తే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, ఏముందిలే పెద్ద అనుకున్నాను. సో పై మధ్యాహ్నం దాని మీద ఏమీ రాలేదు. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ప్రజల్లో పోవాలి కదా అని సరే ఈవినింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఒకటి ఆర్గనైజ్ చేసుకుందాం అనుకున్నా. ఈ లోపల సరే యు ఆర్ రిమూవ్డ్ అని వచ్చింది. సో నన్ను పిలిచి అడుగున్నా ఇచ్చుండేవాడు కదా రాజీనామా. మర్యాద కూడా ఆయన ఎందుకు పాటించలేదంటారు? అక్కడ ఒక నెట్వర్క్ పనిచేసింది. నెట్వర్క్ ఐ మీన్ ఎవ్రీథింగ్ ఐ థింక్ చెప్పేద్దాం అంటే అదే లేదు పాపం అతను హీ డింట్ హ్యావ్ ఎనీ రోల్ ఇన్ దిస్. ఇక్కడ ఈ నెట్వర్క్లో పనిచేసిన వాళ్ళు ఒకళ్ళు ఐఏఎస్ ఆఫీసర్. అదే ఈ సీఎం పేషెంట్ల గురించి అందుకే నేను ఈరోజు కూడా ఈ గవర్నమెంట్లో కూడా ఆ పేషి ఎంత నాస్టీగా ఉందంటే అప్పుడు నాస్టీ ఇప్పుడు నాస్టియస్ట్. అదే డిఫరెన్స్, డిగ్రీల తేడా. సతీష్ చంద్ర నేను సిఎస్గా ఉన్నంత కాలం వాడి ఆటలు సాగలేదు. అండ్ హీ వాంటెడ్ టు ఓవర్, బట్ నా రోల్ను పరిమితం చేశాడు, దాంట్లో ఏమీ డౌట్ లేదు. బట్ ఎంక్రోచ్ చేయలేకపోయినా. రెండోది ఈ వేమూరి ఆనంద సూర్య ఈస్ ఎ చేల ఆఫ్ జనార్దన్. సో జనార్దన్ హీ వాస్ లుకింగ్ ఫర్ ఇది కనుక ఈయన పోతే ఇతను అక్కడ ప్లేస్ చేద్దామని. సో ఇద్దరు కలిసి ఈ నాటకం ఆడేసి ముందు క్లోజ్ చేసేసారు. సో దట్స్ ది సీక్వెన్స్ ఆఫ్ దట్స్. బట్ అంటే నేను అడిగేది ఏంటంటే చంద్రబాబుతో వచ్చిన సన్నిహితంగా ఒక చీఫ్ సెక్రటరీగా మీరు పనిచేస్తున్నారు. మర్యాదపూర్వకమైన వాతావరణంలో ఆయన మిమ్మల్ని కృష్ణారావు గారు ఇట్లా మాకు పార్టీ పరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అడగొచ్చు అంతకు 6 నెలల నుంచి ఇవ్వకపోవటం ఇలాంటివన్నీ కూడా చాలా హ్యూమిలియేట్ చేసే పనులే కదా. అదే కదా కరెక్టే. అందుకనే ఐ హ్యాడ్ టు ప్లేస్ ఆన్ రికార్డ్ వాట్ మై పాయింట్ ఆఫ్ వ్యూ వాస్. దట్స్ వై దట్ ప్రెస్ కాన్ఫరెన్స్ విచ్ వెంట్ వెరీ అగ్రెసివ్లీ అగేన్స్ట్ హిమ్ ఇన్ ది పబ్లిక్. సో అది అయిపోయిన తర్వాత చూసుకుంటే ఓకే మీరు హైదరాబాద్ వచ్చారు, తర్వాత యాక్టివ్గా మీరు పుస్తకం హైదరాబాద్ రాలేదు, హైదరాబాద్లోనే ఉన్నాను. క్లారిటీ అది అయిపోయిన తర్వాత అప్పటికి కూడా హైదరాబాద్లోనే ఉన్నాను నేను. ఎందుకంటే నేను సిఎస్ పూర్తయిన దాకా హైదరాబాద్ నుంచి యాక్టివిటీస్ జరిగాయి. బ్రాహ్మిన్ కార్పొరేషన్ మేలో విజయవాడకు షిఫ్ట్ చేసాము, జూన్లో నేను బయటకు వచ్చేసాను. చెప్పండి. సో అది అయిపోయిన తర్వాత సరే ఇంకా పొలిటికల్గా మీరు ఒక లైన్ తీసుకున్నారు, బీజేపీలో చేరారు. ఈ మధ్యలో మీరు జగన్మోహన్ రెడ్డికి చాలా దగ్గర అయిపోయారని చెప్పేసి ప్రచారం జరిగింది. ఎప్పుడు? ఆ మధ్యన ఈ నడి మధ్య టీడీపీ వాళ్ళు చేశారు.
టీడీపీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు. తెలుగుదేశం పార్టీ ఆ పీరియడ్లో ఆయన ఎప్పుడు మిమ్మల్ని దగ్గర చేసుకుని ఎవరు లేదా లేదు, జగన్మోహన్ రెడ్డి? లేదు, అది ఎప్పుడూ లేదు. తెలుగుదేశం వాళ్ళకు నాది కనుక న్యూట్రల్ వాయిస్గా పోతే ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది. ఓ ముద్ర వేస్తే దాని డ్యామేజ్ మినిమైజ్ చేసుకోవచ్చు. అందుకోసం తెలుగుదేశం పార్టీ వేసిన ముద్ర. ఇన్ని ఎత్తుగడలు ఉన్న పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వంలో ఒక కార్పొరేషన్కి చైర్మన్గా చేయడం మీకు కత్తి మీద సాముగా అనిపించలేదు? లేదు, నేను చెప్పాను కదా ఫస్ట్ 1.5 years ఇట్ వాస్ ప్లెజెంట్. మామూలుగా పోయింది, నా పని నేను చేసుకుంటూ ఉండేవాడిని. ఓకే, మీరు బీజేపీలోకి వచ్చారు. బీజేపీలోకి వచ్చిన తర్వాత మీరు ఏం ఆశించారు, ఏం డెలివర్ చేయాలనుకున్నారు, ఏం డెలివర్ చేయగలిగారు ఇప్పటివరకు? ఒకటి ఏమీ ఆశించలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, బికాస్ ఐడియాలజికలీ బీజేపీ సిద్ధాంతాలకు నాకు చాలా అవినాభావ సంబంధం ఉన్నది. అది ఎప్పుడు నేను అప్పుడు కూడా మాధవ్ ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు వచ్చి మాట్లాడమన్నా కానీ అప్పుడే చెప్పాను, అప్పుడు ఇంకా బీజేపీలో జాయిన్ కాలేదు. సో ఏదైనా ఆశించి ఇది ఇవ్వండి అని అడిగి జాయిన్ కాలేదు, ఇస్తారని ఆలోచించడం కూడా లేదు. ఇన్ఫ్యాక్ట్ సీనియర్ లీడర్ సార్ ఇక్కడ జాయిన్ అయినప్పటి నుంచి ఎవరిని వాడుకోరు సార్ ఇది అంటే, నా వరకు నేను ఎంతవరకు వీలైతే అంతవరకు చేస్తూ ఉంటాను. బికాస్ ఐడియాలజికలే ఐమ్ విత్ దిస్ పార్టీ, నేనేమో ఆశించి రాలేదు, డోంట్ వరీ ఆన్ దట్ అని చెప్పాను. అదేవిధంగా నేను కంటిన్యూ అవుతాను. ఏం డెలివర్ చేయాలనుకున్నారు, ఏం డెలివర్ చేశారు? నాకు ఇప్పుడు అట్ ఏ లెవెల్ వేర్ ఐ కెన్ ఒక కాంట్రిబ్యూషన్ టు ది ఓవరాల్ పాలసీ విత్ రెఫరెన్స్ టు ఆంధ్రప్రదేశ్ అనేది ఉంది. అది నాకు ఆ ఏరియాలో నేను వర్క్ చేస్తాను. మీరు తీసుకున్న లైన్ కరెక్ట్ అని అంటారా? అంటే చంద్రబాబు ఉన్నంత వరకు ఆయన దగ్గర ఉన్నారు, తర్వాత బయటకు వచ్చారు. అంటే నేను అనేది బీజేపీ, నాట్ కృష్ణారావు గారు. ఇప్పుడు కొన్నాళ్ళు ప్రో వైసీపీ టెండెన్సీ కాస్త కనిపించింది. లేదు, ఎక్కడా లేదు. నువ్వు అనుకుంటే ఇప్పుడు ఒక్క నిమిషం జస్ట్ లిసన్. యాంటీ టీడీపీ ఈజ్ నాట్ ప్రో వైఎస్ఆర్సిపి. ఫస్ట్ అది అండర్స్టాండ్ చేసుకో. నేను ఆన్ ద డే యాంటీ టీడీపీ లైన్ తీసుకున్నా, దాని అడ్వాంటేజ్ వైఎస్ఆర్సిపి తీసుకున్నది. దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. ఎవడైనా తీసుకోవచ్చు, అక్కడ ఎవడుంటే వాడు మెయిన్ పొజిషన్ అయితే వాడు తీసుకో. నేనేమి ఒక్క నిమిషం, నాట్ కృష్ణారావు గారు, బీజేపీ సంగతి, నేను బీజేపీ సంగతి, బీజేపీ ప్రో వైఎస్ఆర్సిపి మీ నాయకులు మాట్లాడిన తీరు, సౌమ్యరాజు కూడా చాలా సందర్భాల్లో చాలా క్లోజ్ గా చెప్పు వైఎస్ఆర్సిపికి అనుకూలంగా మాట్లాడినట్టు కనిపిస్తుంది. ఫస్ట్ యు కంప్లీట్ దెన్ ఐ ఆన్సర్. అదే ఇప్పుడా లేక బిఫోర్ 2019? అంతే, 2019 కి పూర్వం. 2019 పూర్వం. దట్స్ ఎ కరెక్ట్ స్టాండ్. బికాస్ ఈయన ఏం చేశాడు, హీ వాస్ ట్రైయింగ్ టు ఎమర్జ్ యాజ్ ఎవరు బాబు గారు ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి నాయకత్వం సైడ్ వెళ్ళిపోయినాడు కదా, ఛాలెంజ్ చేస్తున్నాడు కదా బీజేపీని. సో యువర్ ఎనిమీ ఈజ్ మై ఫ్రెండ్. సో రాజకీయాల్లో అది ఇప్పటికైతే మీరు క్లియరా? ఏది మీరు ఈ రోజుకి మళ్ళీ అంటే కేంద్రంలో ఏమో అక్కడ కలిసి చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతారు, ఇక్కడికి వచ్చేప్పటికి రాళ్ళు రూపుకుంటుంటారు. పాయింట్, రెండు విషయాలు ఇక్కడ. రాజకీయం అనేది స్ట్రైట్ లైన్ కాదు. ఫస్ట్ అండర్స్టాండ్ దట్. రాజకీయం ఎప్పుడు జిగ్జాగ్ లైన్. ఇంట్రెస్ట్ కోయిన్సైడ్ అయితే ఇట్స్ ఓకే, ఇట్ డజంట్ దెన్ ఇట్ గోస్ ఆఫ్. సో ఆ కాంటెక్స్ట్లో దీన్ని పెట్టినప్పుడు నథింగ్ రాంగ్ ఇన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఏపీ పార్టీ ప్రెసిడెంట్ బీసీలకే మేము ముఖ్యమంత్రి పదవి ఇచ్చేస్తాం, చాలా ఆవేశపూరితమైన నిర్ణయం తీసుకుని వాళ్ళు యూటర్న్ తీసుకున్నారు. మీరు ఎలా చూస్తున్నారు దాన్ని? యూటర్న్ ఏం తీసుకోలేదు. నిన్న చెప్పిందే ఇంకో మాటల్లో వాళ్ళు చెప్పాడు. ఏమన్నాడు, ఎవరు నిర్ణయిస్తారు? కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తుందని. అది కరెక్ట్. పాయింట్ ఈస్ ఆయన చెప్పిన స్పిరిట్ అర్థం చేసుకోవాలి. స్పిరిట్ ఈస్ వెరీ వెరీ క్లియర్. ఒక కులపరమైన కుటుంబపరమైన పార్టీ బీజేపీ కాదు. ఒక బీసీకి కానీ ఎస్సీకి కానీ ఓసీకి కానీ ఎవరికైనా కానీ రేపు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్న ఏకైక పార్టీ బీజేపీ. ఆ కాంటెక్స్లో బీసీ కూడా అని, ఎక్స్క్లూజివ్ బీసీ అని కాదు, ఇన్ ఆల్ ప్రాబిలిటీ బీసీ కావచ్చు. కానీ అది హైలైట్ అయింది బాగా బీసీ అనేది. అంటే ఇప్పుడు హైలైట్ అయ్యేది మీరేం చేస్తే అది హైలైట్ అవుతుంది.
చెప్పిన దాన్ని కూడా మీరు చెప్పింది దాన్ని బట్టే ఇచ్చేస్తే కదండి హైలైట్ అయ్యేది. ఈ కాంటెక్స్ట్ లోనే చెప్పాడు ఆయన. నేను విన్నాను అది. ఒక బీసీ అవుతాడు, బీసీ అయ్యే అవకాశం ఎక్కడుంది, బీజేపీలో ఉందన్నాడు. బీసీ అయ్యే అవకాశం, బీసీ చేసే అవకాశం బీజేపీలో ఉందంటే బీసీఏ అవుతాడని కాదు, బట్ బీసీఏ కావచ్చు. నేను అనుకోవటం ఇంకే బీజేపీ కనుక పవర్లోకి వస్తే బీసీఏ అవుతాడు, నేనే చెప్తున్నాను. మళ్ళా విల్ టేక్ ఏ షార్ట్ బ్రేక్ అండి. బ్రేక్ తర్వాత తిరిగి అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతున్న పోరాటాలు, కుల పోరాటాలు, మత పోరాటాలు, ధార్మిక పోరాటాలు, వీటన్నిటి మీద సమగ్రంగా ఐవైఆర్ కృష్ణారావు గారితో మాట్లాడదాం. కృష్ణారావు గారు, మీరు చూసిన ఆంధ్రప్రదేశ్, మీరు కొంత డిటాచ్ అయ్యి బయటకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్న ఆంధ్రప్రదేశ్ చూస్తుంటే మతపరమైన ఉద్రిక్తతలు ఈ స్టేట్లో నెలకొంటాయేమోనన్న ఒక భయాందోళనకరమైన పరిస్థితి ఎందుకు ఏర్పడి ఉండొచ్చు అంటారు? ఇది కొత్తగా ఉందే. లాస్ట్ టైం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినప్పుడు కూడా ఇటువంటివి కొన్ని వచ్చాయి కదా. కానీ ఇంత ఉధృతంగా ఉందా? ఇంత ఉధృతంగా లేదు, కరెక్టే. ఇప్పుడు ఒకటి, ఒక సంవత్సరం క్రితం నేను లెటర్ సీఎం గారికి రాశాను. మొన్న ఈ మధ్యన ఈ ఇన్సిడెంట్స్ అయిన తర్వాత దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాను. ఎగ్జాక్ట్లీ ఆ 1 year బ్యాక్ నేను రాసినటువంటి లెటర్లో నేను ఏమి జరగవచ్చు, ఏం చెయ్యాలి అన్నది అట్లాగే అన్ఫోల్డ్ అయినట్టు అనిపించింది. మొట్టమొదటిది, ఈయన సిన్సియర్గా ఈ ఇష్యూను హ్యాండిల్ చేస్తున్నాడా అనే దాని మీద ప్రజల్లో చాలా అనుమానం ఉంది. అనుమానం ఇవ్వటానికి ఆయన చాలా ఆస్కారం ఇచ్చారు, దాంట్లో ఏమీ డౌట్ లేదు. నేను పోతాను, ఒకడేదో ఆర్గనైజ్డ్ గోసేవలో పంచగట్టుకొని ఇచ్చేస్తాను, విశాఖ స్వామివారి పీఠానికి పోతాను, అందువల్ల నేను హిందూ మత పునరుద్ధరణకు, దాని సంరక్షణకు నన్ను నమ్మండి అంటే ఎవడు నమ్మే స్థితిలో లేవు. నీ యాక్షన్స్ ఏంటి? 1.5 yearలో ఎక్కడైనా ఈ అంశాల మీద కాంక్రీట్గా ఒకటి చేశారా? చెయ్యలేదు. కానీ మీరు జగన్మోహన్ రెడ్డి ఇంటిగ్రిటీని క్వశ్చన్ చేస్తున్నట్టుగా, ఆయన చక్కగా ధోతి కట్టుకొని నామం పెట్టుకొని చాలా పద్ధతిగా చేయాల్సిన యాగాలు, హోమాలు అన్నీ చేస్తున్న తర్వాత కూడా మీకు ఇంకా ఎందుకు ఆయన మీద శంక కలుగుతుంది? నేను ఇప్పుడే ఒక్క మాట అన్నాను కదా, ఆయన హిందుత్వాన్ని నేను క్వశ్చన్ చేయటం లేదు. హిందుత్వ పరిరక్షణకు ఆయన యాక్షన్ ప్లాన్ ఏమైనా వేశాడా, అమలు చేస్తున్నాడా అనే ఇష్యూనే నేను రైజ్ చేస్తున్నానని చాలా క్లియర్గా చెప్పాను. సో ఆ ఇంటెగ్రిటీ విషయం పక్కన పెట్టండి. దాని మీద మీకు ఒపీనియన్ ఉండొచ్చు, నాకు ఒపీనియన్ ఉండొచ్చు, దట్స్ ఇండివిజువల్. ఓకే, నేను ఈ కేసు ఆయన హీస్ ప్రెజెంటింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ వన్ ఫ్యాషన్, దాని గురించి నేను మాట్లాడటం లేదు. నేను చెప్తుందల్లా యాక్షన్ ప్లాన్ ఎట్లా ఉంటే బాగుంటుంది అనే దాని మీద నా లెటర్లో సజెషన్స్ ఇచ్చాను. అది ఒక్క తడవ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంపార్టెంట్. అండ్ అందుకని రెండోది కూడా అది అయిన తర్వాత చెప్తానులే, ఒక 1 minute. ఫస్ట్, మొట్టమొదట ఇతర మత ఇన్స్టిట్యూషన్స్కు, హిందూ మత ఇన్స్టిట్యూషన్స్కు ఉన్న పెద్ద డిఫరెన్స్ ఏంది అంటే, ఇవి గవర్నమెంట్ చేతిలో ఉన్నాయి, అవి గవర్నమెంట్ చేతిలో లేవు. గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుంది హిందూ ధర్మ పరిరక్షణకు, ఇవి పనిచేసే పరిస్థితి ఈనాడు లేదు. అది గవర్నమెంట్ ఎంత చేస్తుందనే దాని మీదనే ఆధారపడి ఉంటుంది. దానికి మొట్టమొదట దేవాలయాలను కేంద్రంగా చేసి హిందూ మత పరిరక్షణ యాక్షన్ ప్లాన్ ఏమైనా తయారు చేసిందా ఈ గవర్నమెంట్? ఫస్ట్ పాయింట్ అది లేదు. అంతకుముందు సమరసత వేదిక అని పెద్ద ఎత్తున అని ఈక్వాలిటీ బేసిస్, ఇదేమి సనాతన హిందూ ధర్మ పరిరక్షణ కాదు, సమరసత ఈజ్ ఈక్వాలిటీ. ఆ ట్రెండ్లో అన్ని ఏరియాస్కు హిందూ
మత పునరుజ్జీవించడానికి ధర్మ పరిరక్షణకు చాలా పెద్ద వర్క్ చేయడం మొదలెట్టింది. ఎన్టీఏలో భాగస్వామిగా ఉన్నంత వరకు దానికి సపోర్ట్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చాడు. బయటికి రాగానే ఆ సహాయం తీసేశాడు. దానిని పునరుద్ధరించమని వాళ్ళు గత 1.5 సంవత్సరం నుంచి అడుగుతున్నారు. స్టేట్మెంట్లే కానీ ఇంత మటుకు పునరుద్ధరణ జరగలేదు ఈ ప్రభుత్వం. ఎవరండి ఆర్గనైజర్స్? దానికి శ్యామ్ ప్రసాద్ అని ఉన్నాడు ఇక్కడ. బ్రతికున్నప్పుడు పివిఆర్కే ప్రసాద్ దాంట్లో ఇంపార్టెంట్ మ్యాను. ఇంకొకరు రిటైర్డ్ కేరళ ఆఫీసర్, ఆయన కూడా చనిపోయినాడు, పేరు నాకు గుర్తుకు రావట్లేదు. విజయవాడ బేస్డ్ ఉంటాడు ఆయన. ఆయన ఒక ఇంపార్టెంట్. దాసరి శ్రీనివాసులు గారు ఒక ఇంపార్టెంట్ ఫంక్షన్. వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు సిన్సియర్గా వర్క్ చేసేవాళ్ళు. సో దానికి ఏమీ చేయటం లేదు. పెద్ద దేవాలయాల నుంచి ఫండ్స్ చిన్న దేవాలయాలకి ఇచ్చి వాటిని పునరుజ్జీవింపచేసి ఈ పని మీద పెట్టడం లేదు. అర్చకులలో సామాజిక స్పృహ కల్పించి చెప్తూ ఉన్నది, గ్రామంలో ఏ వీధిలో కానీ ఏ వాడలో కానీ ఏమి జరిగినా అర్చకుడు అక్కడికి పోవాలి, అక్కడ తీర్థం ఇవ్వాలి, ప్రసాదం ఇవ్వాలి. పోను అంటే సస్పెండ్ చేయండి. నువ్వు వాడిని ఇంక దేనికో సస్పెండ్ చేస్తాను ఇంక దేనికో అనేది పెట్టొద్దు. ఈ సోషల్ ఆబ్లిగేషన్స్ ఒక మెయిన్ అజెండా కింద అర్చకుడికి పెట్టి అప్పుడు మతం నుంచి ఎవడు బయటికి పోడండి. ఈరోజు మతం నుంచి బయటికి పోతున్నారంటే ఇది ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మన ఫెయిల్యూర్ కానీ బిఫోర్ ఇండిపెండెన్స్ బ్రిటిష్ వాడి సమయం కాదు. క్రైస్తవ మత ప్రచారం అనేది బ్రిటిష్ వాడి టైంలో జరిగిన దానికన్నా బ్రిటిష్ వాడి ఈ దేశాన్ని వదిలిపెట్టిపోయిన తర్వాత స్వతంత్ర భారతదేశంలో ఎక్కువగా ఏం జరుగుతుంది. ఎందుకంటే దాని సమస్య కారణం మనమే. ఆ సమరసత ఐడియాలజీతో ఎవరం పనిచేయలేదు. ఆ రకమైన ఐడియాలజీని అర్చకులలో తీసుకొచ్చి అన్ని వాడలకు అన్ని ప్రదేశాలకు పోయేటట్టు చేస్తే ఎవరు మతం మారరు, మారాల్సిన అవసరం లేదు. ఆ రకమైనటువంటి యాక్షన్ ప్లాన్ ఒకటి కావాలి. అది తయారు చేసి అమలు చేయటానికి ఈరోజు దేవాదాయ ధర్మాదాయ శాఖ అసలు ప్రిపేర్డ్గా లేదు, అసలు దాని గురించి ఆలోచించడం లేదు. ఈ రకమైన యాక్షన్ ప్లాన్ అమలు చేసిన నాడే ముఖ్యమంత్రి గారి ఇంటగ్రిటీని ఈ ఇష్యూస్లో ప్రజలు నమ్ముతారు. అది చెయ్యకుండా తన వరకు పాటిస్తున్నానంటే అది నమ్మటానికి ఈ ఇష్యూస్లో నమ్మటానికి అంత సరిగా ఉండకపోవచ్చు. ఈ ఒక్క నిమిషం ఉండు, లెట్ మీ కంప్లీట్. ఈయన చెయ్యలేదు అంటే అంతకుముందు వాళ్ళు చేశారని కూడా కాదు. అందుకనే ఈరోజు హిందుత్వ అజెండాతో ముందుకు పోవాలని చూస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ఆ అంశంలో క్రెడిబిలిటీ లేదు. మీరున్నప్పుడు ఏం చేశారు? ఇదే యాక్షన్ ప్లాన్ చేసి ఉండాల్సింది. ఈ సమరసత ఐడియాలజీతో దేవాలయాలను కేంద్రంగా చేసి హిందూ మత వ్యాప్తికి ఆ రోజు కృషి చేసి ఉంటే ఈరోజు వీళ్ళను క్వశ్చన్ చేసేటటువంటి క్రెడిబిలిటీ ఆయనకు ఉండేది. దురదృష్టం ఆ రోజు ఆయన చేయలేదు, ఈరోజు ఈయన చేయటం లేదు. కాబట్టి చెయ్యకుండా వ్యక్తిగతంగా నేను హిందూ మతాన్ని ఆచరిస్తున్నాను అంటే ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. అందువలననే ఈ రిలీజియస్ అజెండా ఈ రాష్ట్రంలో ప్రధానమైన అజెండాగా వస్తుంది. ఎక్కడ ఏ ఇన్సిడెంట్ అయినా ఆటోమేటికలీ ఇట్ ఈస్ గెటింగ్ రిలేటెడ్ టు పొలిటికల్ లీడర్షిప్. ఇప్పుడు 125 ఇన్సిడెంట్స్ జరిగినాయండి. ఆలయాల్లో మీద దాడులు కావచ్చు, విగ్రహాల ధ్వంసం కావచ్చు. ఇన్ని జరిగిన తర్వాత అన్నింటినీ తెలుగుదేశం కానీ లేకపోతే బీజేపీ కానీ విపక్షాలు కానీ కేవలం వైఎస్ఆర్సీపీకి ఎందుకు అట్రిబ్యూట్ చేస్తున్నాయి? వాళ్ళు చేయటం లేదు, ప్రజల్లోనే అనుమానం ఉన్నది. చెప్తున్నాను కదా, ఈ అజెండాను దట్ ఈస్ వై ఆ లెటర్ను నేను మొన్న రీపోస్ట్ చేసి సంవత్సరం క్రితమే వారం చేశాను. ఇటువంటి దీంట్లో గనక యాక్షన్స్ తీసుకోకపోతే దాంట్లో క్లియర్గా అన్న పాయింట్ ఐ మెన్షన్డ్ వాస్ ఈ మొత్తం అంశం మీద ముఖ్యమంత్రి గారి నిబద్ధతనే ప్రజలు శంకించే పరిస్థితి వస్తుంది అన్నాను. అదే జరుగుతూ ఉన్నది ఈరోజు. అది టీడీపీ ఇష్యూ కాదు, బీజేపీ ఇష్యూ కాదు,
ప్రజలలోనే నమ్మకం పోతూ ఉన్నది ప్రభుత్వానికి. అంశం మీరు రాసిన లెటర్కి ఏడాది క్రితం రాశారు, ఏమన్నా రెస్పాన్స్ వచ్చింది? రెస్పాన్స్ లేదు, ఏమీ లేదు, నథింగ్. అంటే గవర్నమెంట్ వాజ్ నాట్ సీరియస్ అంటారా? తెలియదు మరి, ఆయన నోటీస్కు పోయిందో లేదో కూడా తెలియదు మరి. అలాగే 2-3 రోజుల క్రితం తిరుపతికి దగ్గరలో తమిళనాడు బార్డర్లో చాలా గొప్ప పీఠాలకు చెందిన అధిపతులందరూ కూడా కంచివారు కావచ్చు, శృంగేరి, ఇంకా ఇతర పీఠాల నుంచి దాదాపు 10-15 మంది సీట్స్ అటెండ్ అయిన ధర్మ సదస్సు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్మానం చేసింది. ఒక హిందూ ధర్మం మతం అనలేదు, హిందూ ధర్మం ఒక ఉపద్రవంలోకి పడే పరిస్థితి ఏర్పడింది ఈ ప్రభుత్వం హయాంలో అని. మరి ఒక పక్క ఆయన ఏమో విశాఖ శారదాపీఠం స్వామిని నమ్ముకొని ఆయన చెప్పిన డైరెక్షన్లో పోతున్నారు. మరి ఆయన కూడా హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఏం చెప్పరు కదా, ఆ స్వామి కూడా. ఎక్కడ కాన్ఫ్లిక్ట్ వస్తుంది? ఫస్ట్ పాయింట్, ఎవరెవరిని వాడుకుంటున్నారనే దాని మీద నాకు చాలా అనుమానం ఉన్నది. ఒక మెజారిటీ రిలీజన్ ఓట్ బ్యాంక్ కోసంగా ముఖ్యమంత్రి గారే ప్రశాంత్ కిషోర్ గారి వ్యూహరచనలో శారదాపీఠం, విశాఖ శారదాపీఠం స్వామివారిని ఉపయోగించుకొని లబ్ధి పొందారా? నిజంగా ఆ సందేహం ఉందా? తప్పకుండా. ఎందుకంటే ఆయనకు ఈయన మీద అంత కంట్రోల్ ఉంటే నేను ఇప్పుడు చెప్పిన యాక్షన్ ప్లాన్, బికాస్ ఒకటి విశాఖ శారదాపీఠం విషయంలో నాకు లైకింగ్ ఏంటంటే, నాకు తిరుపతిలో ఉన్నప్పటి నుంచి తెలుసు, ఈ అంశాలలో ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉంది. అంటే సనాతనంగా ఎక్స్క్లూజివ్గా ఉందామనేది కానీ ఎక్స్క్లూజివిటీ ప్రకారం పోదామనేటటువంటి ఉద్దేశం ఉన్న పీఠం కాదు. గిరిజన ప్రాంతాలకు పోతాడు, అందరినీ కలుపుకొని పోతాడు. ఇన్ఫ్యాక్ట్ నేను ఆ రోజు మా టీటీడీలోని ధర్మ ప్రచార రథాలను వాటిని విశాఖ ప్రాంతాలకు పంపించినప్పుడు విశాఖ శారదాపీఠాన్ని ఒక లాంచింగ్ ప్యాడ్ కింద వాడుకున్నాం. సో ఎందుకంటే కాస్త ప్రోగ్రెసివ్గా ఆలోచన చేస్తాడు, పోతాడు. కాబట్టి మరి యాక్షన్ ప్లాన్లో అది ఎక్కడ ఒప్పించడం లేదే. ఒకవేళ ఆయనే నువ్వు ప్రభావితం చేసి ఉంటే యాక్షన్ ప్లాన్లో దాని ప్రభావం ఉండాలి కదా. యాక్షన్ ప్లాన్లో ప్రభావం లేని వ్యక్తిగత చర్యలు ప్రజల్లో నమ్మకాన్ని కలిగించవు. అది ఈరోజు జరుగుతుంది. ఓకే, మీరు ఇంతకీ ఈ క్రమంలో ఎవరిని వాడేస్తున్నారని అనుకుంటున్నారు? మీకు అనిపిస్తుంది లేదా? చెప్పాను, ఇప్పుడు చాలా క్లియర్గా చెప్పాను, ఇంకా మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. సో అంటే ఈ సందేహాలన్నీ క్లారిఫై చేయాలంటే గవర్నమెంట్ ఏం చేయాలి? గవర్నమెంట్ ఇమ్మీడియట్గా సమరసతా వేదికను ఇన్వాల్వ్ చేస్తూ అన్ని ప్రాంతాలలో హిందూ మత ప్రచారానికి ఒక విధి విధానాన్ని రూపొందించుకోవాలి. దానికి సెంటర్ పీస్గా అర్చకులను చేసుకోవాలి. పెద్ద దేవాలయాల ఫండ్స్ను ఇంకా దేనికి కాకుండా దీనికి ఒక్కదానికే వినియోగించాలి. ఇప్పుడు అది గనక చేయగలిగితే పెద్ద 10-15 దేవాలయాల చాలా డబ్బు ఉంది. అవి ఏదో వాళ్ళ ఎక్స్క్లూజివ్గా వాళ్ళ కోసం కాదు, దీనికోసమే వాడాలి. అన్ని ఇచ్చిన దేవాలయాలు కలగలుపుకొని ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని సిన్సియర్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే తప్పకుండా ప్రభుత్వ సిన్సియరిటీని ప్రజలు నమ్ముతారు. నమ్మినప్పుడు ఇటువంటి ఇన్సిడెంట్స్ వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు రాదు. అది చెయ్యనప్పుడు ఇన్సిడెంట్స్ని ఇమ్మీడియట్గా ప్రభుత్వానికి రిలేట్ చేస్తారు, ఇన్ఫెక్ట్ అవుతుంది. ఇది ఫస్ట్ థింగ్ నేను ముందు చెప్తున్నాను, మళ్ళా చెప్తున్నాను. ఇది అంతకుముందు ప్రభుత్వాలు కూడా చేయలేదు. వాళ్ళు చేశారని కాదు, బట్ ఈయన చేయాల్సిన అవసరం ఎక్కువ ఉన్నది, చేయటం లేదు. ఎందుకు ఎక్కువ ఉందని అనుకుంటున్నారు? బికాస్ ఈయన క్రైస్తవుడు అని ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి. అంతే, అంతకుమించి ఇంకేం లేదు. కృష్ణారావు, కమింగ్ టు నేషనల్ పొలిటికల్ సినారియో, ఈరోజు దేశం మొత్తం వెస్ట్ బెంగాల్ వైపు చూస్తుంది. మరి ఆమెకు కూడా ప్రశాంత్ కిషోర్, జగన్మోహన్ రెడ్డికి సలహా ఇచ్చిన ప్రశాంత్ కిషోరే వ్యూహకర్తే, ఆమెకు కూడా వ్యూహకర్తగా మారాడు. అటువంటి అద్భుతమైన విజయం మమతా బెనర్జీకి దక్కుందని అనుకుంటున్నారా? నేను ఈ మధ్య ఒక ట్వీట్ పెట్టాను, చూసారా? చూశాను. సో నా ట్వీట్ ఏంటంటే, ప్రశాంత్ కిషోర్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైందవం కాని వారిని కూడా హైందవుడనే రకంగా ప్రజలను నమ్మించగలిగాడు. సో ఆమె నమ్మించడం పెద్ద విషయం ఏం కాకపోవచ్చు. కానీ అక్కడ స్వామీజీ లేరు కదా. అక్కడ స్వామీజీ ఎవరైనా ఆయన ఆల్రెడీ చూస్తూ ఉండుంటాడు, దొరికితే సరే, లేకపోతే ఆంధ్ర నుంచి ఎక్స్పోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నది అని చెప్పాను.
దట్ వాస్ ది ట్వీట్. సో యూ అండర్స్టాండ్ వాట్ ఎవర్ యూ అవుట్ ఆఫ్ దట్. ఓకే, అంటే మీరు చెప్పదలుచుకుంది ఏదో నేను గ్రహించేసాను, వ్యూయర్స్ కూడా గ్రహిస్తారు, నో డౌట్. కృష్ణారావు గారు ఒక విషయం చెప్పండి, అంటే ఈ రిలీజియస్ ఎజెండా ఇవన్నీ పక్కన పెట్టండి, ఆలయాల మీద దాడులు పక్కన పెట్టండి, గవర్నెన్స్ వచ్చేప్పటికీ కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కొత్త రాష్ట్రం కాదు, ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రంగా ఏర్పడింది. గవర్నెన్స్లో మీరు ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న గవర్నెన్స్లో గమనించిన లోటుపాట్లు ఏంటి, లేదా గొప్ప అంశాలు ఏంటి? ఒకటి, డివిజన్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే విశాల దృక్పథంతో ఆలోచించగలిగిన నాయకత్వం ఆంధ్రాలో లేకుండా పోయింది అనేది నిజం. ఈయనతోనే కాదు, ఈయన ముందాయన అంతే, ఈయన అంతే. ఈయన ముందాయన అంతకుముందు ఆలోచించాడు. ఐ మీన్ నేను ఎప్పుడు మీరు ఎవరైనా కానీ నేను నా పుస్తకం కూడా ఉంది కదా దాని మీద, నవ్యాంధ్ర మై జర్నీలో కూడా రాసిన, ఫస్ట్ టర్మ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారిని చాలా బెస్ట్ టర్మ్గా నేను అభివర్ణించాను. సెకండ్ టర్మ్లో ఆ బ్రాడ్ మైండెడ్నెస్ అవుపించలేదు. అందుకనే ఆయన లూసింగ్కు బ్రాడర్ ఒక ఇష్యూ కనుక నువ్వు ఆలోచిస్తే ఎందుకు చంద్రబాబు నాయుడు గారు లూస్ అయినారు అంటే విశాల దృక్పథంతో రెండవ తడవ పాలించలేదు. ప్రతి విషయంలోనూ చాలా నేరో ఇంట్రెస్ట్ను మైండ్లో పెట్టుకొని ఆలోచించాడు కాబట్టే లూస్ అయినాడు. దట్స్ ఎ ఫ్యాక్ట్. అది మంచిది కాదు. అక్కడనే మొదలైంది. ఈరోజు ఈ సంకుచిత తత్వం ఏ స్థాయికి పోయిందంటే ఐఎమ్ రియలీ సర్ప్రైజ్డ్. ఓన్లీ వన్ ఎగ్జాంపుల్. ఇవాళ పేపర్లో, అదే ఇంకా పేపర్ రాలేదనుకో, రేపు పేపర్లో వస్తుంది అనుకుంటే, ఏదో న్యూస్ క్లిప్పింగ్ పంపించారు ఎవడో. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ దర్శనానికి పోతే తిరుపతిలో ఆయనతో పాటు జేఈఓ తిరుపతి పోయినాడని చెప్పి ఆయన ట్రాన్స్ఫర్ చేశాడంటే అంతకన్నా రిడిక్యులస్ థింగ్ ఇంకేమైనా ఉంటుందా? వాళ్ళిద్దరూ కలిసి గవర్నర్ గారి దగ్గర 10 ఏళ్ళు 15 ఏళ్ళు పనిచేశారు. పర్సనల్ రిలేషన్షిప్స్ ఉంటాయి ప్రతి అడ్మినిస్ట్రేషన్లోనూ. ఆయన దర్శనానికి పోతున్నప్పుడు ఈయన పోయినాడు అంటే 10 ఏళ్ళు ఆయనతో కలిసి పనిచేసిన వాడు పోయి ఇక్కడి నుంచి ఏదో ఆయనకు చేరవేస్తాడని కాదు. మినిమం కర్టసీ, ప్రోటోకాల్ కూడా కాదు, పర్సనల్ కర్టసీ అంతే. ప్రోటోకాల్ ప్రోటోకాల్ కాదు, ఎందుకంటే ఆయన జేఈఓ తిరుపతి, తిరుమలలో పోవాల్సిన అవసరం లేదు ప్రోటోకాల్ వైజ్, బట్ పర్సనల్ రిలేషన్షిప్ గౌరవం కొద్ది వెళ్ళి ఉండొచ్చు. దానికి అతన్ని ట్రాన్స్ఫర్ చేస్తామంటే ఇది ఏవి, వాట్ టైప్ ఆఫ్ ఎన్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ దిస్ అనేది ఐ మీన్ జస్ట్ అప్పాలి. వన్ వర్డ్లో చెప్పాలంటే అప్పాలి. రెండోది, తెలిసి కేసులు లేవని సుప్రీంకోర్టు దాకా పోయి భంగపాటు పట్టడం, అది మరి. అండ్ దెన్ ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థకు అధికారం ఉండి నేను అధికారాన్ని ఎక్సర్సైజ్ చేస్తా ఉంటే నువ్వు చేయడానికి వీల్లేదంటానికి ఐ థింక్ ఇట్స్ హైట్స్ ఆఫ్ అంటే మీరు చెప్పింది ఒప్పుకోవచ్చు. కానీ అదే సందర్భంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎలక్షన్ కమిషనర్ హోదాలో, ఎస్సీసీ హోదాలో ఆయన చేస్తున్న చర్యలు కూడా కరెక్ట్గా ఉన్నాయని అనుకుంటున్నారా? ఇప్పుడు ఒక పాయింట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇన్స్టిట్యూషన్ల గురించి మాట్లాడుతున్నాను కానీ ఇండివిజువల్స్ గురించి మాట్లాడటం లేదు. ఇన్స్టిట్యూషన్ హ్యాస్ సర్టన్ కాన్స్టిట్యూషనల్ పవర్స్. వెన్ దట్ ఇన్స్టిట్యూషన్ ఆ కాన్స్టిట్యూషనల్ పవర్స్ని ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నప్పుడు నువ్వు చేయటానికి వీల్లేదు అంటావు, సరికాదు. ఫస్ట్ పాయింట్. రెండోది, ఐ మీన్ ఆయన చేసిన వ్యాఖ్యానాల్లో కొన్నింటిని నేను సమర్థించడం లేదు, ఖండించడం కూడా ఖండించాను. బట్ చాలా పెక్యూలియర్ సర్కమ్స్టాన్సెస్లో ఆయన పనిచేస్తున్నాడు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంత పెద్ద అటాక్ ఎక్కడా లేదు అంతకుముందు. ఒకటి. రెండోది, ఆయన చేయాల్సింది ఏంటంటే పర్సనల్ అటాక్ని అసలు తీసుకొని ఉండాల్సింది కాదు లెక్కలోకి. ఎందుకంటే ఈయనే కాదు, ఎవరున్నా చేస్తారు. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ మీద చేస్తుంటారు. వాళ్ళకి అనుకూలంగా లేనప్పుడు ప్రతిపక్షాలు కానీ ఆ అధికార పక్షం కానీ ఎలక్షన్ కమిషన్ మీద విమర్శలు చేయటం సహజం. వైఎస్ఆర్ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అప్పుడు సుబ్బారావు గారు చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్గా ఉంటే రోసే గారు పోయి ఆయన దగ్గర కూర్చొని ధర్నా చేశాడు. ఆ రోజు మాకు అనుకూలంగా ఈయన కూడా పోయి చేశాడు. సో ఆ రకమైనటువంటి
క్రిటిసిజమ్స్ను పర్సనల్గా తీసుకొని రిప్లై చేయాల్సిన అవసరం రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేదు. లేదు. అది కరెక్టే. బట్ ఈవెన్ అదర్వైజ్ ఈరోజు ఇది కాస్త పెక్యులర్గానే పోతుంది. ఈ రిఫ్ట్ నివారించడానికి ఎటువంటి అట్మాస్ఫియర్ ఆంధ్రప్రదేశ్లో లేదనుకుంటున్నారా? ఎందుకంటే ఆయన ఇంకో 2 నెలల్లో పదవి విరమణ చేస్తారు. చేసిన తర్వాత ఆయన ఏమైనా టార్గెట్ అవుతారా ఈ ప్రభుత్వానికి? అది తెలియదు. దట్ ఐ కాంట్ సే. దట్ బిలీవ్ ఇట్. లెట్ సే యాస్ ఇట్ కమ్స్. బట్ ఆయన ప్లేస్లో ఎవరు వచ్చినా ముళ్ళ కంచి మీద నడికే అవుతుంది. ఎవరు వచ్చినా తర్వాత వచ్చే ఓకే, అవి పక్కన పెడితే సరే, మళ్ళీ అగైన్ కమింగ్ టు యువర్ పార్టీ అండి, బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఏ మేరకు బలపడింది, ఏ రకమైన ఫలితాలు మీరు సాధించబోతున్నారు? అంటే 2023 కావచ్చు, 24 కావచ్చు. అంటే 2023 కానీ 24 అనుకుంటున్నాను నేను. మాత్రం కొంచెం జమిలీ ఎన్నికలు ఏమన్నా జరిగితే ఒకసారి లెట్స్ సీ. అగ్రెసివ్గా పోవాలి ఫస్ట్ థింగ్. బికాస్ పోలరైజేషన్ ఉంది ఆంధ్రప్రదేశ్లో. పోలరైజేషన్ ఉన్న రాజకీయ వాతావరణంలో మూడో ఫోర్స్ ఎదగాలి అంటే మూడో ఫోర్సు ఒక కొయలీషన్ను ఏర్పాటు చేసుకోవాలి. ఆ కొయలీషన్ ఏది అనే దానికి నేను చాలా చోట్ల చెప్తూ ఉన్నాను. ఇన్నాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో విస్మరించబడిన ఫార్వర్డ్ కాస్ట్, బ్యాక్వర్డ్ కాస్ట్, దళిత్స్ను ఒక కాంబినేషన్ చేసుకొని అగ్రెసివ్గా ముందుకు పోగలిగితే చాలా ఫ్యూచర్ ఉంటుంది. ఈరోజు ఈ 2 పార్టీలకు ఐడియాలజీ లేదు. 2 పార్టీలు 2 కుటుంబాలను రిప్రజెంట్ చేస్తాయి. బ్రాడర్గా 2 కులాలను రిప్రజెంట్ చేస్తాయి. సో మొత్తం ఈ రాష్ట్ర రాజకీయం అంతా 2 కుటుంబాలు, 2 కులాల ఆలిగోపలిలో నడవాల్సిన కర్మ ఆంధ్రులకు పట్టిందా? ఫస్ట్ అది యాజ్ అన్ ఆంధ్ర వన్ హ్యాస్ టు. అది అవసరం లేదు అనే ఫీలింగ్ కనుక ప్రజల్లో తీసుకురాగలిగితే బీజేపీ చాలా ముందుకు పోతుంది. ఆ డైరెక్షన్లో పనిచేయాలి. మీరు ఇక్కడ ఒక కంపారిజన్ అండి, మీరు చూస్తూ ఉంటారు, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆయన ప్రదర్శిస్తున్న టైమింగ్ కానీ దూకుడు కానీ ఏపీలో ఎందుకని లోపిస్తుందంటారు? అంటే ఏదైనా స్ట్రాటజీ, ఇక్కడ ఇదొక స్ట్రాటజీ, అక్కడ ఇంకో స్ట్రాటజీ ఉంటుంది, మనకు తెలియదు. సో చూద్దాం, లెట్స్ సీ. ఉంటుందా ఖచ్చితంగా బీజేపీ స్ట్రాటజీ? ఎందుకు ఉండదు? ప్రతి జనసేనకి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదని జనసేన నుంచి ఒకంత అసంతృప్తి వ్యక్తమవుతుంది. మామూలుగా ఉంటే సర్దుకోకపోతూ ఉంటాను. ఎందుకంటే ఇద్దరు అవసరం. ఇద్దరు అవసరం అనేది ఇద్దరు రియలైజ్ చేసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్. బీజేపీ రియలైజ్ చేసుకున్నంతగా జనసేన రియలైజ్ చేసుకోవటం లేదనే మాట కూడా ఉంది. చేసుకోవాలి. ఎందుకనంటే జస్ట్ చూడండి, 2019లో 19కి ముందు నేను వీరితో పవన్ కళ్యాణ్ గారితో టచ్లో ఉండేవాడిని. ఆయన నేను ఒకటే చెప్పాను అప్పట్లో, యాంటీ టీడీపీ స్టాండ్ తీసుకోండి, మీరు స్ట్రెంగ్తన్ అవుతారు. బికాస్ ది మూడ్ ఆఫ్ ది పీపుల్ వాజ్ యాంటీ టీడీపీ ఇన్ దోస్ డేస్. ఆ స్టాండ్ గట్టిగా తీసుకొని ఉంటే వైఎస్ఆర్సీపీకి ఇంత మెజారిటీ వచ్చి ఉండేది కాదు. దాన్ని కట్ చేసి ఉండేవాడు ఆయన, తప్పకుండా కట్ చేసి ఉండేవాడు, కొంత బలపడి ఉండేవాడు. మొట్టమొదట చూడండి, ఆయన విజయవాడలో పెద్ద బహిరంగ సభ పెట్టాడు, దాంట్లో బాగా అటాక్ చేశాడు టీడీపీని. అక్కడ ఆ ఊపు వచ్చేసింది, ఆయనకు ఫేవర్గా వచ్చింది. ఆ పైన ఎప్పుడైతే అటాక్ తగ్గించుకుంటూ పోయినాడో ఆ పార్టీ చాలా ఇర్రెలవెంట్ అయిపోయింది. సో ఆ రోజు మూడ్ అది యాంటీ టీడీపీ మూడ్. సో ఈరోజు కూడా ఆయన రియలైజ్ చేయాల్సింది ఆయన ఇంట్రెస్ట్ ఎక్కడ బెటర్గా ఉన్నాయి. బీజేపీతో పోతే ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ అనుకుంటున్నప్పుడు బీజేపీ వుడ్ బి ఏ బెటర్. అటుకు పోతే టూ మెనీ అప్స్ అండ్ డౌన్స్ అవుతాయి ఆయనకు. అది ఐ థింక్ ఆయన ఇంట్రెస్ట్ కూడా కాకపోవచ్చు. మరి ఐ థింక్ ఆయనకు చాలా అడ్వైస్ ఇచ్చేవాళ్ళు ఉంటారు, తీసుకుంటారు. ఎందుకంటే ఒక పొలిటికల్ పార్టీగా ఇప్పుడు మీరు రకరకాల కులాల సంబంధించిన విశ్లేషణలు చేసుకుంటూ వచ్చారు. మీరు కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు, ఒక బ్యూరోక్రట్గా కెరీర్ స్టార్ట్ చేసినప్పటికీ ఇంత కులస్పృహ అప్పటికి అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో ఉందా? ఇంతటి కులస్పృహ ఉందా? అంటే క్వశ్చనింగ్ కూడా లేదు. ఫస్ట్ క్వశ్చనింగ్ లేదు, మొనోపలి పవరే కదా. ఇప్పుడు ఫస్ట్
56లో ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయినప్పటి నుంచి ఒక కుల ఆధిపత్యం నడిచింది. దాన్ని ఫస్ట్ టైం బ్రేక్ చేసే వర్క్ 1970లో పివి నరసింహారావు గారి టైంలో జరిగింది. బట్ అది సక్సెస్ఫుల్ కాదు. ఈ మొనాపలి పవర్ను బ్రేక్ చేసిన వాడు ఎన్టీ రామారావు తెలుగుదేశంతో. బట్ తెలుగుదేశం పార్టీ ఏంది, బీసీ బేసు వాళ్ళ కమ్యూనిటీ సూపర్ స్ట్రక్చర్ కింద బిల్డప్ చేశాడు. సో రియల్ బెనిఫిట్స్ ఎవరు బీసీలకు పోలేదు. ఇప్పుడు ఆ బేస్నే కనుక సూపర్ స్ట్రక్చర్ చేసేటటువంటి థర్డ్ ఆల్టర్నేటివ్ ఉంటే తప్పకుండా ప్రజలు దాన్ని ఆహ్వానిస్తారు. బీజేపీ స్పేస్ ఉంది బట్ ఆ ఆర్టికులేషన్ జరగాలి. ఆర్టికులేషన్ డైరెక్షన్ బీజేపీలో అవుపించాలి. ఓకే, సో ఇంకా మనకు అటువంటి స్పేస్ ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ దాన్ని జాగ్రత్తగా మౌల్డ్ చేసుకొని ఇద్దరు కలిసిపోతే, అంటే నేను చెప్పేది ఒక 30-40 ఎమ్మెల్యేస్ వచ్చిన ఈ కాంబినేషన్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ స్వరూపమే మారిపోతుంది. కానీ దెర్ హ్యావ్ బీన్ అటెంప్ట్స్ ఫ్రమ్ టీడీపీ సుప్రీమో దట్ బీజేపీ జనసేన కంబైన్ని కూడా తనతో పాటు నడిపించుకొని మళ్ళీ తిరిగి అధికారాన్ని క్యాప్చర్ చేసుకుంటే జనం ఇంకా తెలుగుదేశాన్ని నమ్మడానికి సిద్ధంగా ఉన్నారా? లేదు, నేను అదే అంటున్నాను. అది కనుక ఆ ట్రాప్లో ఎవరు పడినా అది సూయిసైడ్ అని నా దృష్టి. సో ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. జనం ఆంధ్రప్రదేశ్లో ఇంకా తెలుగుదేశాన్ని నమ్మడానికి సిద్ధంగా ఉన్నారా? తెలుగుదేశాన్ని నమ్మటం, వైఎస్ఆర్సీపీ నమ్మటం అనేది కాదు. జగన్ గారు ప్రజలలో తన ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసుకున్నంత యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఫీలింగ్ క్రియేట్ చేసేటటువంటి కెపాసిటీ ఉందా లేదా అనే దాని మీద 2024 ఎలక్షన్స్ ఆధారం. అక్కడ ఏమీ క్రెడిబిలిటీ ఇష్యూ కాదు. వీళ్ళ మీద ఎప్పుడు ఓటింగ్ నెగిటివ్గా జరుగుతుంది. అంత యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఫీలింగ్ క్రియేట్ చేయగలిగితే ఎవడు ఆల్టర్నేటివ్గా ఉంటే వాడు వచ్చేస్తాడు. క్రియేట్ చేయగలుగుతారా తెలియదు, చూడాలి. బట్ ఇప్పటికైతే అట్లాగే ఆ కోణంలోనే అడ్మినిస్ట్రేషన్ నడుస్తూ ఉందనేది నా భావం. కానీ ఆయన చాలా నమ్మకంగా ఉన్నారు. తాను పెట్టిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ టార్గెటెడ్ ఆడియన్స్ కోసం పెట్టిన వెల్ఫేర్ స్కీమ్సే ఆయన మళ్ళీ తిరిగి అధికారంలో తీసుకొస్తాయి. ఒకటి, వెల్ఫేర్ స్కీమ్సే మళ్ళా ఒకళ్ళను అధికారంలోకి తీసుకొని రాగలిగితే ఇందిరాగాంధీ ఓడిపోయిండేది కాదు, ఎన్టీ రామారావు గారు ఓడిపోయిండేవాడు కాదు. ఆ రోజు ఉన్న పరిస్థితులకు వాళ్ళు పెట్టిన వెల్ఫేర్ స్కీమ్స్ ఇంతకన్నా డ్రాస్టిక్ వెల్ఫేర్ స్కీమ్స్. వాళ్ళకున్న పర్సనల్ కెరిస్మా ఈయనకన్నా ఎక్కువ పర్సనల్ కెరిస్మా, కానీ వాళ్ళు ఓడిపోయినారు. అది ఫస్ట్ పాయింట్. రెండోది, ఈయన ఏ లెవెల్లో వీటిని తీసుకెళ్ళాడంటే అన్సస్టైనబుల్, ఎప్పుడు కొలాప్స్ అవుతాయో తెలియదు, ఫర్ వాంట్ ఆఫ్ ఫైనాన్సెస్. సో ఈ 5 ఏళ్ళు ఈ స్థాయిలో నడుస్తాయని నేను అనుకోను. ఎక్కడో చోట బ్రేకులు పడతాయి. పడ్డప్పుడు ఇన్ఫాక్ట్ అంటే వీళ్ళు అధికారంలోకి రావటమే మీరు మాకు అప్పులు ఇచ్చి వెళ్ళిపోయారని చెప్పేసి తెలుగుదేశాన్ని బ్లేమ్ చేస్తూ దాని ఇంకా డబుల్ చేశారు. ఈ రోజు కనుక చూస్తుంటే ఏ నెలకు ఆ నెల అప్పులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అంటున్నారు కదా. ఇది ఇప్పుడు మీరు ఇందాక అన్నారు అన్సస్టైనబుల్ అని. ఈ పథకాలు శాంతం తీసుకెళ్ళగలంటారా? చేయలేరు. నేను అదేగా చెప్తుంది, అన్సస్టైనబుల్ అంటే తీసుకెళ్ళలేదనే కదా. ఎక్కడో చోట క్రైటీరియా, ఎలిజిబిలిటీ క్రైటీరియానైనా రిస్ట్రిక్ట్ చేసుకోవాల్సి వస్తుంది, లేకపోతే ఫర్ వాంట్ ఆఫ్ ఫైనాన్సెస్ చేతులు ఎత్తేయాల్సి ఉంటుంది. నేను అనేది వెల్ఫేరు డెవలప్మెంట్ బ్యాలెన్స్ చేసుకోవాలి. నాకు 100 రూపాయలు వస్తే 150 రూపాయలు ఖర్చు పెడతామంటే ఎక్కడో చోట కుదేలు కావటం తప్పదు. ఇంత లెవెల్లో వెల్ఫేర్ చెయ్యలేక కాదు, అంతకు ముందు చీఫ్ మినిస్టర్లు వాళ్లకు ఆలోచన లేక కాదు, సస్టైన్ చేయలేమని. ఈరోజు తెలంగాణలో ఏమవుతుందో చూడండి. 24 గంటల కరెంట్ అన్నాడు, ఈరోజు లేదు. ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. అండ్ తెలంగాణ సర్ప్లస్ రాష్ట్రంగా మొదలైంది. మనకి ఇచ్చిందే అప్పుల రాష్ట్రం, దాన్ని ఇంకా ఈయన అప్పులు చేసి నాకు అప్పులు ఇచ్చారని మీరే చెప్పుకుంటున్నారు. సో అయ్యేది కాదు ఇది, ఎక్కడో చోట. మీరు ఇందాక చాలా సునిశ్చితమైన వ్యాఖ్యలు చేశారు సీఎంఓ ఫంక్షనింగ్ సంబంధించి. సో దిస్ ఇస్ హై టైం. అంటే ఆ రోజు మీరు చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు సీఎంఓ ఎలా ఉంది, ఈ రోజు సీఎంఓ ఎలా ఉంది? అప్పుడు ఎట్లా ఉందో ఇప్పుడు అట్లా ఉంది, ఇంకా వర్స్గా ఉంది. ఎందుకని అంటే ఐ థింక్ ఈ ఇండివిజువల్ చీఫ్ మినిస్టర్స్ మెంటాలిటీ సీఎంఓలో రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, అంత
అండ్ ఆ సీఎంఓకి చెక్ లేకుండా పోయింది, వాళ్ళకు రెస్పాన్సిబిలిటీ లేదు, ఫైళ్ళ మీద సంతకం పెట్టరు. దాని మీద ఒక పిల్లు నాది ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పెండింగ్ ఉన్నది, మనది తీయమని కష్టం, దాన్ని పర్స్యూ చేద్దామని ఆ లాయరు నేను ఇక్కడ ఉండిపోవడంతో కొంత గ్యాప్ వచ్చింది. మొన్న కేసు ఫైల్ అయితే చూస్తాను కాస్త కొద్దిగా దాన్ని ఐ థింక్ విల్. చీఫ్ సెక్రటరీల సీనియారిటీని క్వశ్చన్ చేసే ఐఏఎస్లు సీఎం వల్ల ఉండటం ఎంతవరకు సబబని మీకు అనిపిస్తుంది? అసలు ఇంకా చీఫ్ సెక్రటరీ ఇర్రెలవెంట్ అయిపోయినాడు కదా సిస్టంలోనే, అది ఎప్పుడో జరిగింది, ఇప్పుడు కాదు. సో ఇంకా ఐ థింక్ ఆ చీఫ్ సెక్రటరీ ఇన్స్టిట్యూషన్కి ఒక శాంక్టిటీ ఉందని నేను అనుకోవట్లేదు. నేను ఉన్నప్పుడు కూడా దట్ వాస్ మై ఫీలింగ్. మీరున్నప్పుడు అంటే ఎంతో కొంత గౌరవం అంటే ఇప్పుడు కొంత రిసిస్ట్ చేసేవాళ్ళం, దట్స్ ఓకే. ఐ మీన్ డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ యాటిట్యూడ్స్, బట్ బేసికలీ యాజ్ అన్ ఇన్స్టిట్యూట్ నేను అందుకనే చెప్పాను, ఇండివిజువలీ సమ్ మే యాడ్ సమ్ వాల్యూ దేర్, బట్ ఇన్స్టిట్యూషనలీ ఎప్పుడో డిగ్రేడ్ అయిపోయింది. కానీ ఇక్కడ ఒక మీరు గమనించాల్సిన విషయం, ఆ రోజు తెలుగుదేశం నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితంగా మెలిగిన ప్రవీణ్ ప్రకాష్ ఈ రోజు కూడా సీఎం వాళ్ళు అంతే కీలకమైన రోల్ పోషిస్తున్నారు. అంతే విశ్వాసపాత్రుడిగా ఇప్పటి సీఎంకి ఆయన పేరు తెచ్చుకున్నారు. ఆయన కారణంగానే ఎల్వి గారు బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటువంటివి ఎందుకు ఎంకరేజ్ చేస్తుంటారు సీఎంస్? ఇప్పుడు కొన్ని యాటిట్యూడ్స్, కొన్ని ట్రైట్స్ పాలిటీషియన్స్ లైక్ చేస్తారు. ఉన్న వాళ్ళే ఎప్పుడైనా ఎవరున్నా కానీ సక్సీడ్ అవుతూ ఉంటారు. ఏమీ పెద్ద దాంట్లో ఏమి ఆశ్చర్యం లేదు. అది లేనివాడు ఎవడున్నా కానీ యూ విల్ బి ఏ థింగ్. ఎవరో వాడు ఉండేవాడు ఇక్కడ తమిళనాడు క్యాడర్లో నాకు తెలిసి జయలలిత టైంలో చాలా ఆనెస్ట్ ఆఫీసర్ అని సిరియన్ క్రిస్టియన్ ఆయన సమ్ షరెక్కో ఏదో ఉంది. హీ గాట్ ఇన్ టు లాట్ ఆఫ్ ట్రబుల్ ఆమె పీరియడ్లో. డిఎంకే వచ్చిన తర్వాత అమాంతంగా ఆయన పైకి ఎత్తేసింది 2 నెలలు, 3వ నెలలో డంప్ చేసేసింది. బికాస్ ఆనెస్ట్ ఫెలో, సిన్సియర్ ఫెలో సిస్టంలో చోటు లేదు. ఆవిడకు పనికిరాడు, వీళ్ళకు పనికిరాడు. ఆవిడకు పనికి వచ్చే వాళ్ళే వీళ్ళకు పనికి వస్తారు. సో ఐ మీన్ అది అక్కడ ఒక ఎగ్జాంపుల్. ఇక్కడ కూడా దేస్ నో. ఎల్వి గారు ఆ రకమైన ఇబ్బంది ఏమైనా ఎదుర్కొని ఉంటారు? ఎల్వి గారిది నేను అనుకో, ఐ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్. మరి ఆయన పెద్ద ఇది చేయలేదు. బేసిక్గా ఐ థింక్ సిఎస్ పోస్ట్ ఇర్రెలవెంట్ అయింది అనేటటువంటి సత్యాన్ని గ్రహించలేకపోయినాడేమోనని నా అనుమానం. నేను గ్రహించాను. గ్రహించిన ఆ లిమిట్స్లో నేను ఉండి విత్ ఇన్ దట్ ఏం చేయగలను చేశాను, కానీ ఆ పైకి పోలేదు. ఎల్వి గారు అది గమనించలేకపోయింది అని నేను అనుకుంటున్నాను. వాట్ యాక్చువల్లీ హ్యాపెండ్ గాడ్ ఓన్లీ నోస్. రైట్, థ్యాంక్ యూ కృష్ణారావు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అంశాల మీద కృష్ణారావు గారు ఎన్కౌంటర్లో తన స్పష్టంగా కొండ బద్దలు కొట్టినట్టు తన అభిప్రాయాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అగైన్ సార్. నమస్కారం. థ్యాంక్ యూ.